మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. హరీష్ రావు సార్ ఏదో అంటుండే ఇలా ముచ్చట. నిజంగా హరీష్ రావు సార్ని ఏదైనా అనాలంటే నాకు జరంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమకారుడు కాబట్టి పెద్దగా అనలేవులే సార్ అని అనిపిస్తుంది. కానీ ఇవాళ అనక తప్పనట్టే ఉంది, పాడైపోను. ఏమంటుండే ఇవ్వాలంటే 3 నెలల పాటు 3 నెలల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పగించు రేవంత్ రెడ్డి, నేను మొత్తం 7 కాడికి తేట తెప్పని చేసి పెడతా. 3 నెలలు కావాలంటే నాకు సరిపోతుంది వచ్చినా 3 నెలలు సరిపోతుంది వచ్చినా. మరి 10 ఏళ్ళు ఇంటి పాడైతురుగా మరి ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలియకుండా వచ్చినా ఏమైనా చేయాలి జనాలకంటే గది లేదు. కానీ ఇవాళ అధికారం కావాలంట మళ్ళీ 3 నెలలు ఈయన పాడే పని ఓ పని చేయి. మరి కండగ కప్పుకోకపోయినా మరి కాంగ్రెస్ పార్టీది ఏమా ఇప్పుడు జనాలకు మంచి చేస్తే అందుకు కండగ కప్పుకో ఏమన్నారు. నేను ఎందుకు పోయినవే అంటే చాలా మంది సారథాల కోసం పార్టీలు మారుతా చూసినారు. ఎట్టా అధికారం గెలిచినాక పార్టీలు మారినాక ఏమక్కడికి మారిరా పార్టీ అని అంటే మేము ప్రజల కోసం మారినామని చెప్పారు కదా. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మందికి కండవలు కప్పారు కదా. సంతల గొర్రెలకు బర్రెలకు కట్టినట్టు గంటలు కట్టారు కదా. వాళ్ళు ఏమన్నా రాయాలా, మేము ప్రజల కోసం పార్టీలు మారినాం మా కోసం మారలే అని అన్నారు కదా. నిజంగా వాళ్ళు ప్రజల కోసం మారిరా వాళ్ళ కోసం మారిరా అనేది ప్రజలందరికీ కనిపెట్టారు. కాబట్టి మొన్న ఎలక్షన్లలో గుర్తించి పెట్టారు. ఈసారి నువ్వు మార్చుడు, నువ్వు కండవ మార్చుకొని ఇది మంత్రి పదవి తీసుకొని చేయరాదు మరి రోడ్డు. ఇంకేమంటాడు, 3 నెలలు ఇరిగేషన్ అప్పగించు, నీళ్లు లేకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ఈ సవాళ్ళు పాడైపోయిన పేపర్లోనే ఉంటాయి. నిన్నవా నీయలే సవాళ్ళు రోజు ఇస్తూనే ఉంటాడు సవాళ్ళు. ఆయనే ఉంటాడు ఈయనే ఉంటాడు. లేస్తే బతకమని ఒక సాత్రం ఉంటుంది ఒకటి, ఆడు లేవాడు పీకడు. వీళ్ళు సవాలు వేస్తారు కానీ ఈయన సవాల్కి ఆయన పోడు, ఆయన సవాల్కి ఈయన పోడు. ఏమైనా టీవీలలో పేపర్లలో ఇంత పొడుగు లేవలేది ఫలాంది భార్యడు అన్నట్టు సంగతి తెలియదు. ఇంకా సమ్మక్క బ్యారేజ్పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం, తుమ్మిడిహెట్టి మహారాష్ట్ర అనుమతించినట్లు ఆధారం చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రేవంత్ రెడ్డి గద్దె దిగడం ఖాయం, కేసీఆర్ సీఎం కావడం కూడా ఖాయం. అమర కొడుక రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ నట ఉరి తీసిన పాపం లేదంట. అవునా, ఇప్పుడు జనాలకు మేలు చేయాలనే ఆలోచన ఉందనుకో. నువ్వు ఎమ్మెల్యేవే కదా హరీష్ రావు సార్, ఇప్పుడు చేయరాదు. మరి ఎమ్మెల్యేవేనైతే నిన్ను గెలిపించారు కదా ప్రజలు, మరి కొట్లాడరాదేమా? కొట్లాడి బరాబరిగా నేను గీ మార్గం పోయి పోదామంటే వస్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పు. జనాలు రేపన్నాడు ఆయన కూడా బుద్ధి చెప్తారు. లేదు మీ మామ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పిండు, పెద్ద మనిషి మీరు రావాలి, మీరు 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, మాకు నిన్నవాళ్ళనే వచ్చినా కాబట్టి మంచో చెడో చేస్తుంటాము, మాకు ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఇచ్చిపో అని కూడా చెప్పిండు. మరి మీ మామని తీసుకురా రాదు, జాతిపిత రాష్ట్రపిత ఆ పిత ఈ పిత అంటావు కదా. మరి పట్టుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి దిగశెట్టాడు రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నావు నువ్వు, నీ చేతగాని పాడైపోను గట్ట కాదు గిట్ట అని చెప్తామా? ఏమా పుణ్యానికి ఏం కాదు, జీతం ఇస్తున్నాం బరాబరిగా. మీ మామకి ఇస్తున్నాం, నీకు ఇస్తున్నాం, రేవంత్ రెడ్డికి ఇస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏది ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా అందరికీ మేము జీతం ఇస్తున్నాం. బరాబరుగా ప్రజలమంతా కలిసి జీతం ఇస్తున్నాం. మాకు జీతగాలు కదా మీరంతా. మరి చేయరాదు పని ఏమా చేస్తే కదా. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టాలంట. నేను ఒక మాట అడుగుతా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా మంది మోతబారులు ఎవరి దగ్గర ఏది పెట్టినా కానీ 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ముంచిరా ముంచలేదా? మరి వాళ్ళంతా మీకు చేతి కింద ఉన్న వాళ్ళు కాదాలు సిగ్గున ఉండకుండా వస్తున్నా పాడైపోయి ఈ మాటలు చెప్పుకుంటేందుకు. గతంలో ఇలా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇంకా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఐటీ పైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్న సిఎన్సీలో ఉండే చాలా మంది వాళ్ళందరూ అంతా అవినీతి పర్లేవు ఉంటుంది. మరి వాళ్ళు వీళ్ళకి అవపడకుండా వస్తున్నాయి. ఆయన అంటే వీళ్ళకి అధికారం ఉంటేనేమో చేస్తాడు, అధికారం లేకుంటే చేయడు అన్నట్లు లెక్క. ఇప్పుడైతే ఎమ్మెల్యేవే కదా చెయ్యి. మరి ఏమవుతుంది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇనలేదనుకో, రేవంత్ రెడ్డి ఇనలేదనుకో, మంత్రులు ఇనలేదనుకో, బరాబరుగా ఒక ప్రెస్ మీట్ పెట్టు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ఈ పని చేస్తే రాష్ట్రానికైనా ప్రజలకైనా బాగుంటుంది, అన్నందాల బాగుంటుందని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయరాదేమా? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో పెట్టరాదేమా? జనాలు చూసుకుంటారే అటు చెప్తుండు, పెద్దమని చెప్తుండు. 4 రోజులు గతంలో ఆయన మినిస్టర్ పదవి చేసిండు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయనే చేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు, అన్నందాల అనుభవంగాల్లోడు. ఆయన చెప్తుంటే నువ్వు ఎందుకు ఇట్లేవు రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డిని కూడా జనాలు అడుగుతారు కదా. అట్ట చెప్పడంట, అధికారం ఉంటేనే చెప్తాడు. అధికారం కావాలంటే మరి కండ మార్చుకోరాదు, మరి వెళ్ళిపోద్ది వీకి జంజాడిపోద్ది. మళ్ళీ రేవంత్ రెడ్డి గద్దె దిగడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ ఎక్కడం ఖాయం. రేవంత్ రెడ్డి అయ్యా జాగిరు, లేకపోతే కేసీఆర్ అయ్యా జాగిరు. తెలంగాణ మొత్తం వీళ్ళిద్దరు మోతవాళ్ళు ఇంకొవ్వరు లేరు తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళిద్దరే ఉన్నారు మోతవాళ్ళు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేకుండా వచ్చినా కనీసం నీకని అనుకోరా, అది పాడైపోరు. నువ్వన్నా అయిదావు అనుకోరా, అట్ట ఉండదు లెక్క. ఎప్పుడు పోలి దగ్గర తాళాలు పట్టుకొని చూస్తూనే ఉండాలి, అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా? బరాబరుగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు జీతాలు ఇస్తారు. మీ మామని అదేంటి పామదల వండుకోమని ఇస్తలేరు. ఒకవేళ పామదలే వండాలనే ఆలోచన ఉంటే, అసెంబ్లీకి రాబుద్ది కాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అలానే ఉండమని. ఏమా
హనుమంగల్లోడు గెలిపించారు కదా, ఓడగొట్టలే కదా మీ మామని, ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి కనీసం రాష్ట్ర ప్రజల కోసం కాకుండా అక్కడున్న నియోజకవర్గ ప్రజల కోసం అన్న పాలైపోను ఎంతో కొంత నిధులు తీసుకుపోవాలి, వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏమైనా మేలు చేయాలనే ఆలోచన కనీసం కూడా లేకుండా వస్తున్నా పాడైపోను, అడత లేకుండా వస్తున్నా అక్కడున్న ప్రజలు ఇలానే. వీళ్ళకంటే అధికారం ఎంతసేపటికి అధికారం కావాలి, అధికారం కావాలి. అధికారం వస్తప్పుడు వస్తుందేమో, 10 సంవత్సరాలు అధికారం ఉంటే ఎలగబెట్టింది ఏమి లేదు, అంత రాష్ట్ర ప్రజలు అంతా ఏం చేసిరు అనేది అంత కనిపెట్టే మీకు చేయాల్సిన పని చేసిరు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో ఆ తప్పులని బయటికి వెళ్ళదీసి గీ తప్పు చేస్తుంది, గతంలో మేము గిట్ట చేస్తే ఇవాళ గిది చేస్తుంది అని జనాలకు చెప్తే, ఒకవేళ మీ అదృష్టం బాగుంటే తెలంగాణ ప్రజలు మొత్తం మిమ్మల్ని ఆశీర్వదిస్తే 2029లో మళ్ళీ అయితే మీరే ముఖ్యమంత్రి అయితే అవుతారేమో. ఏముంది ఆడ పెద్ద భాగమే సోద్యమే ఉంది, పాడైపోను. కానీ మళ్ళీ ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే జనాలకు వచ్చే ఉపాయం చేయాలి, అసెంబ్లీకి వచ్చే ఉపాయం చేయాలి. అసెంబ్లీకి రారా, ఏం రా, బామ్మది దోలెక్కనా, మామ దోలెక్కనా, నీ దోలెక్కనా, ఇక నీ మరదల ముచ్చట చూసుకుంటే మా అంటే 7 కాడికి నీ పార్టీ మొత్తం కూగుడేళ్ళకి వెళ్ళి మొత్తం బీకేసి ఇంకేమైనా బతుకుందా అని ఉన్న ఏమైనా గట్టిన కొస ఏరుంటే కూడా ఆ ఏరుని కూడా చింపుదామని చూస్తుంది ఆమె. మీ సక్కదనమే బాగాలేకపోయిన కట్ట 3 నెలల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అప్పగిస్తే ఈయనట పని చేసి పెడతారట. 3 నెలల పాటు అప్పగించాలన్నా ఎట్లా అప్పగించి పాడవుతారు? నువ్వు 3 నెలల పాటు కాదు, ఇంకా టైం ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది కదా. ఆ లోపు జనాలకు ఏది జరిగితే మేలు జరుగుతుంది అనేది నువ్వు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయి, ఒక వీడియో పెట్టు, ఒక ఈ రకంగా పోతే బాగుంటుంది, ఈ రకంగా పోతే బాగుంటుంది అంటే జనాలు నిజంగానే హరీష్ రావు నెంబర్ 1 లీడర్ రా అని జనాలు గుర్తించి రేపనాడు అధికారం వస్తే వస్తుందేమో. దాని ఏమో చెప్పురే.